హలో అందరికీ వెల్కమ్ టు డే ఇన్ మై లైఫ్. సో ఇవాళ నేనైతే చిన్న వ్లాగ్ డే ఇన్ మై లైఫ్ చూపిస్తున్నాను. సో మార్నింగ్ లేవగానే అయితే బయట ఊపుతున్నాను ఫ్రెండ్స్. మీ మార్నింగ్ రొటీన్ ఎలా ఉంటుంది? నాదైతే చాలా సింపుల్గా ఉంటుంది. మార్నింగ్ లేవగానే బయట ఊపుకోవడం. సో ఇప్పుడైతే బయట ఊపుతున్నాను. ఊకిన తర్వాత ఇక్కడైతే రైస్ పెట్టేస్తున్నాను గ్యాస్ మీద. సో రైస్ అయితే కడిగేసినాను. సో గ్యాస్ ఆన్ చేసుకొని ఫస్ట్ అయితే రైస్ పెట్టేస్తా. సో ఇవాళ నేనైతే పెసరపప్పు చేయాలనుకుంటున్నా. సో పెసరపప్పు కూడా కడిగేసి గ్యాస్ మీద పెట్టేస్తా. సో పప్పు చూడండి, పప్పు అయితే పెట్టేస్తున్నా కడిగేసి గ్యాస్ మీద. సో దాని తర్వాత పప్పు అయితే వన్ సైడ్ అవుతుంది. సో ఇక్కడ చాయ్ పెట్టేస్తున్నాను. అన్నం అయితే అయ్యింది ఆల్మోస్ట్. సో చక్కెర చాయ్ పత్తి వేసి ఇక్కడ చాయ్ అయితే పెట్టేస్తున్నాను. సో గ్యాస్లో పెడతాను. గ్యాస్లో పెట్టి సో ఇక్కడ ఇంకా పని ఉంటుంది కదా. సో ఆ లోపు మధ్యలో ఇంకా చాలా పని చేస్తాను, కానీ వీడియోలో అన్నీ చూపించలేము కదా. సో ఇక్కడ పప్పు అయితే పోపు పెట్టేసినాను. సో ఆ లోపు ఈ డ్రెస్సింగ్ టేబుల్ క్లీన్ చేస్తున్నాను. డ్రెస్సింగ్ టేబుల్ టీవీ క్లీన్ చేస్తున్నాను అలానే. సో డ్రెస్సింగ్ టేబుల్ ఫస్ట్ అంతా తూడ్చినాక తర్వాత టీవీ కూడా నీట్గా తూడ్చేస్తున్నాను. నాదైతే సింపుల్గా ఉంటుంది మార్నింగ్ రొటీన్. మీ రొటీన్ ఎలా ఉంటుంది కామెంట్ చేయండి. అలానే కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ. సో ఇక్కడ టీవీ కూడా తుడిచేస్తున్నాను. నాదైతే ఫస్ట్ వ్లాగ్ ఇది. డైలీ లైఫ్ది ఫస్ట్ వ్లాగ్స్. నార్మల్గా అయితే షార్ట్ వీడియోస్ తీస్తాను, కానీ అయితే లాంగ్ వీడియో ఫస్ట్ టైం పెట్టినాను. సో ఇక్కడైతే మోప్ పెట్టుకుంటున్నాను. ఆల్మోస్ట్ అంతా తూడ్చేసినాను. సో మోప్ పెట్టుకున్న తర్వాత బయట కూడా అంతా మోప్ పెట్టుకుంటాను. చూడండి ఇలా అయితే అంతా మోప్ పెట్టుకుంటున్నాను. ప్లీజ్ కొత్తగా చూస్తున్నట్టు నా వీడియో అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ. అలానే నా డైలీ వ్లాగ్ ఎలా ఉంది కామెంట్ చేయండి. సో బయట కూడా ఇక్కడ మోప్ పెడుతున్నాను. సింపుల్గా ఉంటుంది నా వ్లాగ్ అయితే చాలా డైలీ వ్లాగ్స్లో. సో నాకు ముగ్గులు అయితే రావు ఫ్రెండ్స్. చిన్నగా ఏదో ఫ్లవర్ వేస్తాను, ఎందుకంటే మొత్తం లోన్గా ఉంచొద్దు గడప కాబట్టి. ఓ చిన్న ముగ్గు అయితే వేస్తాను, ఫ్లవర్ ముగ్గు అయితే అసలుకే రావు నాకు. సో ఏదో అట్లా ట్రై చేస్తున్నాను ఇప్పుడు. సో ముగ్గు అయితే వేస్తున్నాను ఇక్కడ. సో ముగ్గు పెట్టేస్తాను ఇక్కడైతే. సో ఇవాళ అయితే గురువారము, అందుకని ఈ మోపు అంతా పెట్టాలి. సో గురువారం నేనైతే సాయిబాబాకు పూజ చేస్తాను. నాకు సాయిబాబా అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్. మీరు ఎవరైనా సాయిబాబాని నమ్ముతున్నారా కామెంట్ చేయండి. గురువారం అయితే ఖచ్చితంగా సాయిబాబాకు దీపం పెడతాను. సో చూడండి ఇల్లు కూడా చాలా నీట్గా అయిపోయింది. తూచేసినాను అంతా మోపు పెట్టేసరికి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఇల్లు నీట్గా ఉంటే. సో ఇక్కడైతే హీటర్ మీద పిల్లలకు నీళ్ళు పెట్టేసినాను. సో ఆ లోపైతే బట్టలు విండేసి పిల్లలకైతే ఫ్రెష్ అప్ చేపిస్తాను, తానం చేపించి. సో చూడండి మా పిల్లలు కూడా ఫ్రెష్ అయిపోయినారు, హాయ్ చెప్తున్నారు మీకు. సో నేను కూడా ఆ లోపు ఫ్రెష్ అయిపోయినాను. సో ఇప్పుడైతే దీపం పెట్టాలి. సో చూడండి దేవుడికి దీపం అయితే పెట్టేసినాను. దీపం పెట్టిన తర్వాత బయట కూడా అగరబత్తీలు పెట్టాలి కాబట్టి ఇంట పూజ చేసుకొని బయట కూడా పూజ చేసుకొని సో అక్కడ కూడా అగరబత్తీలు పెట్టేస్తాను. దానిలో తర్వాత అయితే నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయినాను ఫ్రెండ్స్ అందరూ. సో ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత పిన్న బట్టలు అయితే ఆరేస్తున్నాను. ఇలానే ఉంటుంది డైలీ వ్లాగ్ అండి. ఏముంటాయి, హౌస్ వైఫ్కి డైలీ ఇంట్లో పనితోనే సరిపోతుంది. సో మా పిల్లలైతే వాళ్ళ పప్పు చేసినాను కాబట్టి వడియాలు వేపమన్నారు. సో వాళ్ళకైతే వడియాలు వేపుతున్నాను. వడియాలు ఉంటే పప్పు జర తినడానికైనా బెటర్ ఉంటుంది. ఓన్లీ పప్పు అయితే తినలేము కదా. సో చాలా సింపుల్గా ఉంటుంది మా బ్లాగ్స్ అయితే. మా ఛానల్ అయితే కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ. సో ఇవాళ లంచ్లో అయితే అన్నం పప్పు వడియాలు అయితే వేపేసినాను. సో అన్నం తిన్న తర్వాత అయితే గిన్నెలు, చాయ్ గిన్నెలు అలానే మార్నింగ్ గిన్నెలు కొన్ని ఉంటాయి కదా. సో అవైతే కడిగేస్తున్నాను.
సో ఇలానే మధ్యాహ్నం వరకు అయితే ఇదే రొటీను. మధ్యాహ్నం తర్వాత పిల్లలు కొంతసేపు పండుకున్నారు. ఇవాళ స్కూల్ అయితే వెళ్ళలే. స్కూల్ వెళ్తే ఇంకా మళ్ళీ లంచ్ టైంకి తీసుకురావాలి, అన్నం తినిపించాలి. సో బాబుకి అయితే ఫీవర్ వచ్చింది, అందుకని స్కూల్కి అయితే తోలే. సో ఇక్కడ గిన్నెలు అయితే ఆల్మోస్ట్ అయిపోయినాయి, కడిగేస్తున్నాను. సో గిన్నెలు కడిగేసిన తర్వాత కొంతసేపు అట్లా రిలాక్స్ ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, మీకు నా వీడియో ఎలా ఉంది కామెంట్ చేయండి, లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ. థ్యాంక్ యూ.